హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. ద రాక్ అండ్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరు కలిసి మోనాటు అనే మూవీలో నటించారు. ద రాక్ ది ఇప్పుడు కొత్త మూవీ వచ్చింది కదా, మోనాటు. ఆ మూవీలో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. డబ్ల్యూడబ్ల్యూలోనేమో కొట్టుకుంటారు అండ్ బయటనేమో ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఫిలిం లో. అది మాత్రం నిజము. మనం కూడా ప్రభాస్ ఫ్యాన్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటా వాళ్ళ పైన ఫైటింగ్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళిద్దరు ఒకటే. ఇంకొకటి ఏది అంటే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అని విడదీసి మాట్లాడుతుంటాం, కానీ నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ కలిసిమెలిసే ఉంటారు. మనము వాళ్ళ చేతి కింద చూతేలం. మనల్ని 5 సంవత్సరాలు ఏలి మనల్ని బొక్కలు వేసి మనల్ని బొక్కలు చూర చేస్తారు. ఎందుకురా భయ్ వాళ్ళపైన గొడవలు, ఎందుకురా మీకు? ఇప్పుడే డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వచ్చిన అప్డేట్ ఏంటిదంటే ద రాక్ డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మీనియా 41లో రాకొచ్చిండు. ఇది మాత్రం నిజం. ఏమైందో ఏమో తెలియదు, కానీ నేను రెస్లింగే చేయనంటున్నాడు ద రాక్. ఇప్పుడు ద రాక్ రాకొచ్చిండు డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మీనియా 41లో. మరి ఎవరిని రప్పిస్తారు? ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రప్పిస్తారా? ఆయనని చూసి $16,000 అత్యంత ఖరీదైన టికెట్ ఎవరైనా కొంటారా? ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ని చూసి. ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ది వాళ్ళ ఇద్దరిని ఫైట్ చూస్తే కొంటారు. అది ఇప్పుడు వచ్చిన అప్డేట్ మాత్రమే. ఇంకా ఏమేమైతుందో రెస్సల్ మీనియాకు చాలా టైం ఉంది కదా. ద రాక్ ని మాత్రం కన్ఫామ్ గా రప్పిస్తారు. ఓర్ని దుంపదిగా నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో జే ఉసో పైన అటాక్ జరిగింది. ఎవరు అని తెలుసుకునే లోపే సేమీ జెయిన్ పైన అటాక్ జరిగింది. ద డ్రేవ్ మ్యాగటైర్ డేంజరస్ క్లేమోర్ తో డేంజర్ గా అటాక్ చేశాడు. డ్రేవ్ మ్యాగటైర్ ఇస్ బ్యాక్ ఆన్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా. ఇక చూడు, ఫిన్ బ్యాలర్ గాడు గుంతర్ తోని నాకు మ్యాచ్ కావాలి. డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్స్ చేశాడు ఆడమ్ పీర్స్ గాడు. వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. నెక్స్ట్ వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. ద ఫైనల్ టెస్ట్మెంట్ వర్సెస్ ద వైట్ సిక్స్. నెక్స్ట్ వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో రియా రిప్లీ వర్సెస్ రక్యూల్ రోడ్రిగేజ్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. చూడవలసిన మ్యాచ్ ఇది. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఓర్ లివ్ మోర్గన్ వర్సెస్ లియో స్కై. వీళ్ళిద్దరి మధ్యలో టక్కా 4 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మాత్రం చూడవలసిన మ్యాచ్ ఇది. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో బిగ్గీ రిటర్న్ అయ్యాడు. డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో న్యూ డే సెలబ్రేషన్ జరిగింది, కానీ బిగ్గీని ప్రశ్నించాడు. నువ్వు ఇంత లేట్ ఎందుకు చేశావు? నువ్వు రేపు మ్యాచ్ ఉంది అని అంటే మాకు ఇంజూర్డ్ అయినా కూడా మేము వచ్చాము, కానీ ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు అక్కడ ఉన్నావు, మాకు ఇంత కొడుతున్నా కూడా నువ్వు రాకొచ్చినావు అంటే మా పైన ప్రేమ తగ్గిపోయింది, నువ్వు వెళ్ళు అనుకుంటా అని జేవియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ వీళ్ళిద్దరూ ప్రశ్నించారు బిగ్గీని. ఇక బిగ్గీ కూడా చిన్న ముఖం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా మీరు ముగ్గురు కలుస్తారు బాబు, నిజంగా మీరు ముగ్గురు కలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్.